డ్రగ్స్ కేసు విచారణ స్పీడప్ చేశారు సిట్ అధికారులు. ఇయాల హీరో నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఇందాకనే నవదీప్ ఆబ్కారీ ఆఫీస్కి వచ్చారు. నవదీప్ కు డ్రగ్స్ ర్యాకెట్ తో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. అదే కాక నవదీప్ స్వయంగా పలు పబ్బుల్లో పార్ట్నర్ గా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో పబ్బులో డ్రగ్స్ సరఫరాపై ప్రశ్నలు తయారు చేసినట్లు తెలుస్తోంది. నవదీప్ కు డ్రగ్స్ సప్లయర్స్ కెల్విన్, జిషాన్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో డ్రగ్స్ ర్యాకెట్తో ఉన్న సంబంధాలు, పబ్స్లో డ్రగ్స్ ఏ విధంగా సరఫరా చేస్తున్నారు, డ్రగ్స్ తెచ్చేది ఎవరు, కెల్విన్, జిషాన్తో సంబంధాలు ఏంటనే విషయాలను రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక గోవా నుంచి వచ్చే ఫోన్లు, అక్కడ నుంచి డ్రగ్స్ సరఫరా మీద నవదీప్ను ప్రశ్నించనుంది సిట్. డ్రగ్స్ కేసులో విచారణకు హీరో నవదీప్ ఇప్పుడే ఆబ్కారీ ఆఫీస్కి వచ్చారు. దీని మీద ఇంకెన్ని అప్డేట్స్ సంపత్ లైవ్ లో చెప్తాడు. సంపత్, నవదీప్ విచారణ మీద అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్తో నాకు సంబంధం ఉంది. బీపీఎం పబ్బు ఈవెంట్ను గతంలో 3 నెలల క్రితం ఒక ఈవెంట్ను హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి గచ్చిబౌలి బీప్స్ పర్ మినిట్ పబ్బులో నిర్వహించాననేది నేరుగా గతంలో మీడియా ముందే నవదీప్ ఒప్పుకున్నారు. అంతేకాకుండా 6 నెలలుగా తనతో రెగ్యులర్గా ఫోన్ కాల్లో టచ్లో ఉన్నాను, ఫోన్స్ మాట్లాడుతున్నాననే విషయాన్ని కూడా ఆయన ధృవీకరించారు. అయితే సిట్ నోటీసులు జారీ చేసేటప్పుడు కూడా ఫోన్ కాల్లో కెల్విన్ ఫోన్ కాల్లో పదే రెగ్యులర్గా తన ఫోన్ కాల్స్ ఉండడం, రెగ్యులర్గా మినిట్స్ హవర్స్ కొద్దీ ఎక్కువసేపు మాట్లాడినటువంటి కాల్ రికార్డ్ ఎవిడెన్సెస్ ఉండడంతో దాన్ని బేస్ చేసుకొని పోలీసులు పిలిపించారు. అట్లాగే కొన్ని ఇమేజెస్ కూడా ఈవెంట్ మేనేజ్ చేసినప్పుడు ఇమేజెస్ కూడా ఉన్నట్టుగా ధృవీకరించారు. అయితే తన వర్షన్గా చెప్తూ నవదీప్ లాస్ట్ టైం అంటే ఈ బీపీఎం పబ్ ఈవెంట్ కోసం కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి పబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అంతకంటే మంచి ఈవెంట్లు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బేస్లో పెట్టాను. ఆ టైంలో ఈవెంట్ మేనేజర్గా మాత్రమే కెల్విన్ పరిచయం అనేది నవదీప్ చెప్తూ వస్తున్నాడు. కానీ పోలీసులు ఈ డ్రగ్స్ రాకెట్లో అట్లాగే డార్క్ నెట్తో పాటుగా మిగతా దగ్గర సప్లయింగ్స్ అట్లాగే డ్రగ్స్ను ఆర్డర్ చేయడం, దాంతోపాటుగా కస్టమర్లకు అవైలబిలిటీ పెట్టడంలో నవదీప్ పాత్ర ఉందనేది ఆఫ్ ది రికార్డులో అధికారులు చెప్తున్నారు. దీనిపైన విచారణకు హాజరవుతాను, కేవలం ఈవెంట్ మేనేజర్గా మాత్రమే కెల్విన్ పరిచయం అనేది నవదీప్ చెప్తూ వస్తున్నాడు. మరికొద్దిసేపట్లో నవదీప్ ఇప్పటికే ఎక్సైజ్ ఆఫీస్లోకి వచ్చారు కాబట్టి 11 గంటల టైంలో తన విచారణ ప్రారంభం కానుంది. వరుసగా టాలీవుడ్ సంబంధించిన నటీనటులు హాజరవుతూనే డే 1 నుంచి పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, ఆ తర్వాత తరుణ్, ఈ నలుగురి తర్వాత 5వ నెంబర్గా నవదీప్ లిస్ట్ అవుట్ చేశారు. దాంట్లో భాగంగా నేను విచారిస్తున్నారు. మెయిన్గా ఈ హవర్స్లో అంటే దాదాపు 8 గంటల నుంచి మినిమంగా 8 గంటల నుంచి 11 గంటల వరకు అందరినీ విచారిస్తున్నారు. దీంట్లో కాల్ అంటే మొత్తం వీడియో రికార్డింగ్ బేసిస్ చేసుకొని చేస్తున్నప్పటికీ మనకు ఆఫ్ సైడ్ సోర్స్లో వాళ్ళను విచారణకు వదిలేస్తున్నారు, కొన్ని క్వశ్చనింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకు విల్లింగ్ ఉన్నప్పుడే సమాధానాలు చెప్పండి, ఫ్రీ జోన్లో ఉంచి మీకు ఇష్టం ఉన్నప్పుడు సమాధానాలు చెప్పండి, ఎన్ని హవర్స్ అయినా ఇక్కడే ఉండాలి, కానీ తమకు కావాల్సినటువంటి సమాధానాలు అట్లాగే తమ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక ప్రెజర్ చేస్తున్నారు. అన్నింటినీ రికార్డెడ్గా వాటన్నిటిని నోట్ డౌన్ చేస్తున్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్తో ఒపీనియన్ తీసుకుంటారు, రికార్డ్ చేస్తున్నాం అంటున్నారు. అట్లాగే బ్లడ్ శాంపిల్స్ని చేతి వేళ్ళ గోళ్లను అట్లాగే తల వెంట్రుకలను కూడా ల్యాబ్లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి రిపోర్ట్ కోసం ఉస్మానియా ఆర్ఎంఓలు వరుసగా లేఖలు కూడా రాశారు. ఈ శాంపిల్ కలెక్షన్ తర్వాత వాటిని ల్యాబ్స్కి పంపించారు. ఒకవేళ చేతి వేలి గోళ్ళలో అయితే 6 months వరకు ఎనీ పాయిజనస్ సంబంధించినటువంటి పాయిజనస్ సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే ఇట్లాంటి డ్రగ్స్ కావచ్చు మరేదైనా కానీ అట్లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా బాడీలో అనే విషయాన్ని చెప్పడానికి గోళ్ళు ఉపయోగపడతాయంటున్నారు. అట్లాగే తల వెంట్రుకల ఆధారంగా కూడా 45 days వరకు బ్లడ్లో ఉన్నటువంటి నేచర్ని అట్లాగే డ్రగ్స్ కానీ మిగతా సంబంధించిన అబ్జార్ప్షన్ బ్లడ్లో ఉంటే దాన్ని బయటికి తీసే అవకాశం ఫోరెన్సిక్ ల్యాబ్కు ఉందని చెప్తున్నారు. ఇక బ్లడ్కు సంబంధించి బ్లడ్ శాంపిల్స్లో కేవలం నెల రోజుల వరకు మాత్రమే స్టోర్ ఉంటుందంటున్నారు. సో వీటిని మూడింటిని బేస్ చేసుకొని శాంపిల్స్ని బేస్ చేసుకొని తీస్తారు. అయితే
మొదటి నుంచి కూడా మనం చెప్తున్నట్టుగా వీళ్ళందరి రోల్కి సంబంధించి ఇప్పటివరకు పిలిచిన టాలీవుడ్ సంబంధించినటువంటి వీళ్ళందరి రోల్స్ పైన వీళ్ళను అక్యూజ్డ్గా పిలుస్తున్నారా, నిందితుల జాబితాలో పిలుస్తున్నారా, లేదంటే సాక్షుల కింద పిలుస్తున్నారా, లేదంటే బాధితుల కింద పిలుస్తున్నారా అంటే విషయం పైన క్లారిటీ లేదు. కానీ తరుణ్ అట్లాగే నవదీప్ విషయంలో మాత్రం పోలీసులు కొన్ని క్లారిటీలు ఆఫ్ ది రికార్డులు ఇస్తున్నారు. వాళ్ళు పబ్బులను ఓన్గా మెయింటైన్ చేయడం, లిక్విడ్స్, టచ్, అట్లాగే బీపీఎం లాంటి పబ్బుతో పాటుగా ప్లే బాయ్ లాంటి పబ్బులో కూడా పేరు మోసిన పబ్బుల్లో వీళ్ళు డ్రగ్స్ను అవైలబిలిటీ పెట్టేవారన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం తమ దగ్గర ఉందనేది పోలీసులు చెప్తున్నారు. వీటందరికీ కూడా కెల్విన్ సెంటర్ పాయింట్గా వాడుకున్నారంటున్నారు. అయితే ఎందుకు కెల్విన్నే ఆశ్రయించారు, లేదంటే మిగతా వాళ్ళకి సంబంధించిన గోవా కానీ లేదంటే బ్యాంకాక్ దగ్గర నుంచి లింక్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వీళ్ళనే బేస్ చేసుకోవడానికి గల కారణం పోలీసులు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే డార్క్ వెబ్సైట్స్ ఏవైతే ఇట్లాంటి మన డ్రగ్స్ కానీ లేదంటే మత్తు పదార్థాలను అవైలబిలిటీ ఉన్నటువంటి డార్క్ వెబ్సైట్లు ఉన్నాయో ఆ డార్క్ వెబ్సైట్లలో లాగిన్ కావాలంటే పర్టికులర్ మెంబర్స్ అట్లాగే ఈ డార్క్ వెబ్సైట్లు ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్గా అట్లాగే బిలీవ్ చేసినటువంటి వాళ్ళు ఉంటే ఒక పాస్వర్డ్ కోడ్ ఇస్తారనేది పోలీసుల దర్యాప్తులో తెలిసినట్టుగా తెలుస్తోంది. ఆ పాస్వర్డ్ కోడ్ను బేస్ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఆ పర్టికులర్ వ్యక్తికి మాత్రమే డ్రగ్స్ సరఫరా చేస్తారు. అది కొరియర్ ద్వారా కావచ్చు, లేదంటే డైరెక్ట్గా పర్సన్ డెలివరీ చేయడం కావచ్చు, దాంతోపాటుగా పర్టికులర్ టార్గెట్ ప్లేస్లోకి పంపించడం కావచ్చు. సో వీటన్నిటికీ మెయిన్ సెంటర్ పాయింట్గా కెల్విన్ ఉన్నాడు కాబట్టి కెల్విన్తో నవదీప్కు సంబంధాలు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. ఈ పబ్బులన్నింటిలో కూడా దాదాపు 3-4 పబ్బులకు తాను ఓన్ చేసుకుంటూ పార్ట్నర్గా ఉంటే 4 పబ్బుల్లో తను నడిపిస్తున్నాడు. బీపీఎం పబ్ అయితే రీసెంట్గా ఓపెన్ చేశాడు. మొన్న జరిగినటువంటి దేవిరెడ్డి యాక్సిడెంట్ రోజు కూడా గచ్చిబౌలి పోలీసులు బీపీఎం పబ్బు ఓనర్గా నవదీప్ పేరును గచ్చిబౌలిలో ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కూడా దాంట్లో నమోదు చేశారు. అక్కడ మొత్తం కూడా ఎలైట్ పబ్లిక్, పేజ్ 3కి సంబంధించిన వాళ్ళు, నటీనటులు ఎవరైతే ప్రొఫైల్ ఉంటుందో మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మాత్రమే దాంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. దానికి సంబంధించిన మెంబర్షిప్లు ఇచ్చారు. అట్లాగే కొన్ని రూమ్స్ని ఏర్పాటు చేసి ఎకరంన్నర స్థలంలో ఒక హైఫై పబ్గా ఏర్పాటు చేసి దాంట్లో డ్రగ్స్ అవైలబిలిటీ పెట్టడం ఆరోపణ ఉంది. దానికి విచారణ కూడా హాజరయ్యారు కాబట్టి పోలీసులు అఫీషియల్గా నవదీప్ సంబంధించిన రోల్ అట్లాగే డ్రగ్స్ యూజ్ చేశాడా లేదా, డ్రగ్స్ సప్లై చేశాడా లేదా అనే విషయాలన్నింటినీ దర్యాప్తులో బయటకు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్.